హాయ్ అండి, బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్కమ్మ రుచులండి. మన అక్కమ్మ రుచుల్లో రుచికరంగా మంచి స్వీటు ఎలా చేసుకుందాము చూద్దాం, చూపిస్తాను. పొయ్యి వెలుగుతుంది కదా, ఇవ్వండి నీళ్ళు పెట్టుకుందాం. సగ్గుబియ్యం ఒక అరగంట ముందే నానబెట్టుకుని పెట్టుకోవాలన్నమాట. ఇట్లా కడుక్కొని నానబెట్టి పెట్టుకోవాలి. వీటికి వాటర్ కాగుతున్నాయి, ఎసరు కాగుతుంది. నెయ్యి వేసుకుందాము. ఇవన్నీ పాయసంలోకి జీడిపప్పు నేతిలో వేపుకుందాం. కిస్మిస్ లేపుకున్నాం. ఇదిగోండి క్యారెట్, 3 క్యారెట్లు తీసుకుని ఇట్లా తురిమి పెట్టుకున్నాను. అరగంట ముందు కడిగి ఇట్లా నానబెట్టాను నేను. సగ్గుబియ్యం, లావు సగ్గుబియ్యం తీసుకున్నాను. ఇది వేసి వదలకూడదండి, ఎందుకంటే స్టీల్ గిన్నె కదా, కొంచెం అడుగంటుంది. ఏదైనా అడుగంటుంది, అడుగంటకుండా కొంచెం తిప్పుకుంటూ ఉంటే ఇట్లాగా బాగుంటుంది. చూసారా, నానబెడతాం వల్ల త్వరగా ఉడకటానికి బాగుంది. క్యారెట్ ఇలా నేతిలో ఏగటం వలన క్యారెట్ వాసన రాదు, పచ్చి వాసన కూడా రాదు. పిల్లలకు కూడా చాలా బలం అన్నమాట. అందుకని ఇట్లా పిల్లలకు చేసి పెట్టుకుంటే చాలా మంచిది, హెల్త్గా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది, మంచి ఫుడ్ ఇది. జీడిపప్పు బలము, కిస్మిస్ బలము, బెల్లంతో చేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది అనమాట. అందుకని ఇవన్నీ కూడా చేసి మీ అందరికి కూడా చూపిద్దామని నేను చేస్తున్నాను. చూసారా క్యారెట్ ఎలాగేగిందో. కొంతమంది పిల్లలు క్యారెట్ తినడానికి ఇష్టపడరు. ఇట్లా నేతిలో వేపితే ఏమవుతుందంటే ఈ నేతి వాసన వచ్చుద్ది కానీ క్యారెట్ వాసన రాదు. చూసారా, వేగేసరికి దగ్గరికి వచ్చేసింది. కొంచెం ఆ నెయ్యి కూడా బయటకు వచ్చేస్తుంది. చూసారా, ఉడికి నెయ్యి. బెల్లం వేస్తున్నాను. బెల్లం నేను ఒక 1/2 కేజీకి తురుము పెట్టుకున్నాను. మనం తినే స్వీట్ని బట్టి బెల్లం వాడుకోవచ్చు. కట్టేసానండి, క్యారెట్ వేగిపోయింది. ఇంకోండి సగ్గుబియ్యం ఈ కప్పుతో 2 కప్పులు తీసుకున్నాను. 2 కప్పులు తీసుకుంటే 2 లోటాలు వాటర్ పట్టింది అనమాట. వాటర్ ఉడుకుతుంది కదా, ఇది చూడండి. బెల్లం అనేది 1/2 కేజీ తీసుకుంటాం, 1/2 కేజీ తీసుకుంటాము. మీరు తినే స్వీట్ని బట్టి కొంచెం తగ్గించుకోవచ్చు, కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. దాన్ని బట్టి స్వీట్ని బట్టి చూసి వేసుకోండి మీరు. ఇదిగోండి చూసారా, ఇట్లా ఉడికి నెయ్యి వీటిల్లోకి వేసుకుందాం. ఇదిగోండి నేతిలో వేపుకున్న కిస్మిస్లు వేస్తున్నాను. నేతిలో వేపిన జీడిపప్పు, క్యారెట్, నేతిలో వేపుకున్న క్యారెట్, యాలకులు దంచి పెట్టుకున్నాను ఫ్రెష్గా, యాలకు పొడి. ఇదిగోండి పాలు ఈ వీటి మీద పోస్తే ఏమవుతుందంటే బెల్లం వేసాం కదా, ఇరిగిపోతాయి అన్నమాట. కట్టేసి ఒక 5 నిమిషాలు ఆగాక కాసి చల్లార్చుకున్న పాలు దీంట్లో పోసుకోవాలి. లైట్గా ఒక చిటికెడు సాల్ట్ వేస్తున్నాం. నేను ఇది కట్టేస్తున్నాను అండి. ఆరింది,
కాసి చల్లార్చుకున్న పాలు పోస్తున్నాను. ఈ గేదె పాలు తీసుకొని కాసుకున్నాను నేను. చిక్కగా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఓకే. హాయ్ అండి, చూసారు కదా క్యారెట్ సగ్గుబియ్యం పాయసం చేసుకునే ప్రాసెస్ మొత్తం నేను మీకు చూపించాను. చూడండి మన వీడియోలోను, చూసి లైక్ చేయండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.